వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేమ్ ద ఎగ్జామ్. ఈరోజు మనం మన థర్డ్ లెక్చర్ ఆఫ్ పర్సంటేజెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో లాస్ట్ లెక్చర్ వరకు మనం 1/6 ఫ్రాక్షన్ దాని పర్సంటేజ్ ఈక్వలెంట్ వరకు తెలుసుకున్నాం. 1/6 అండ్ ఇట్స్ మల్టిపుల్స్ 2/6, 3/6, 4/6, 5/6, 6/6 కూడా చూసినాం. అందులో 5/6 83.33 అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని తెలుసు అనేది కూడా మనం లాస్ట్ లెక్చర్లో చూసినాం. సో ఇప్పుడు 1/7 స్టార్ట్ అవుతాం. మనకు ఆల్రెడీ 1/7 అంటే దాని పర్సంటేజ్ ఈక్వలెంట్ మనకు తెలుసు. ఎంత 1/7 అంటే 14.2857%. ఇప్పుడు ఇది ఎట్లా గుర్తుపెట్టుకున్నాం? ఇది 14 అయితే ఇక్కడ డబల్, ఇక్కడ డబల్కి ఒకటి ఎక్కువ. సో ఇది మనం గుర్తుపెట్టాం. 14.2857 1/7. ఇప్పుడు మనకేం కావాలంటే 2/7, 3/7, 4/7, 5/7, 6/7 కావాలి. ఇప్పుడు 2/7 అంటే 28.5714%. నెక్స్ట్ 3/7 అంటే 42.8571%. నెక్స్ట్ 4/7 అంటే 57.1428%. నెక్స్ట్ 5/7 అంటే 71.4285%. నెక్స్ట్ 6/7 అంటే 85.7142%. సో ఇది ఇప్పుడు మీకు ఇది గుర్తుపెట్టుకోవడం ఎట్లనో చెప్తా. 1/7కి 14 వచ్చిందంటే 2/7కి దీనికి ఇంటూ 2 చేసినాం కాబట్టి దీనికి కూడా ఇంటూ 2 వస్తుంది. 3/7కి 14 ఇంటూ 3 వస్తుంది. 4/7కి 14 ఇంటూ 4, 5/7కి 14 ఇంటూ 5, 6/7కి 14 ఇంటూ 6 వస్తుంది. సో 14 ఇంటూ 2 28, 14 ఇంటూ 3 42, 14 ఇంటూ 4 56, 14 ఇంటూ 5 70, 14 ఇంటూ 6 84. సో 70కి దగ్గర వస్తుంది, ఇక్కడ 56కి దగ్గర వస్తుంది, ఇక్కడ 84కి దగ్గర వస్తుంది. అండ్ ఇక్కడ 57 ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ 71 ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ 85 ఎందుకు వచ్చిందంటే మీకు ఒక లాజిక్ ఉంది. మీరు ఈ పర్సంటేజ్ని కరెక్ట్ చూస్తే ఇందులో ఉన్న 6 నెంబర్స్ 1, 4, 2, 8, 5, 7 అవే నెంబర్స్ 2/7, 3/7, 4/7, 5/7, 6/7లో రిపీట్ అయినాయి. సో ఇక్కడ ఏమైందంటే ఈ 28 అట్లనే వచ్చేసి 5, 7, 1, 4 అదే వచ్చేసింది. నెక్స్ట్ కరెక్ట్ గమనించండి, ఇక్కడ 42 వచ్చింది. 42 తర్వాత 8, 5, 7, 1 వచ్చేసింది. నెక్స్ట్ 14 4 56, కానీ 56 ఇందులో లేదు, 57 ఉంది. 57 ఉంది కాబట్టి 57 వచ్చేస్తుంది. తర్వాత పాయింట్ ఉండి 57 తర్వాత ఫ్రంట్కి వచ్చేసేయాలి. 57 తర్వాత ఫ్రంట్కి వచ్చేసేయాలి. 1428. నెక్స్ట్ 5 14 5 70, 70 ఇందులో లేదు, కాకపోతే 7 1 ఉంది కాబట్టి ఇక్కడ 7 1 ఉంది కాబట్టి 71 పాయింట్. తర్వాత 1 తర్వాత 4285 ఉంది కాబట్టి ఇక్కడ 4285 వస్తుంది. సేమ్ 14 6 84, 84 లేదు, కాకపోతే ఇక్కడ 85 ఉంది. 85 తర్వాత 7142, 7142 ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఇది 14.2857. ఇవే నెంబర్స్ సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూడకుండా చెప్పొచ్చు 1/7 అంటే 14.2857%. సిమిలర్గా 2/7 అంటే ఫస్ట్ 28 వస్తుంది. 28 ఇక్కడ ఉంది, 28 పాయింట్, తర్వాత 57 ఉంది, తర్వాత ముంగటికి వచ్చేసేయాలి 14. ఇది 2/7. నెక్స్ట్ 3/7 అంటే 42 రావాలి. 42 ఇందులో ఉంది కాబట్టి 42 రాసేసి 42 తర్వాత 857, తర్వాత ముంగట 1 ఉంది కాబట్టి 8571%. ఇది 3/7. 4/7 56 పాయింట్ రావాలి, కానీ 56 ఇందులో లేదు, 57 ఉంది కాబట్టి 57 పాయింట్, తర్వాత ముంగటికి వెళ్ళి, ఎందుకంటే 7 లాస్ట్ డిజిట్ మళ్ళీ ఫస్ట్ నుంచి కాబట్టి 1428% వస్తుంది. సిమిలర్గా 14 5 71.4285%. సిమిలర్గా 6/7 అంటే 85.7142%. ఇది 1/7 రిలేటెడ్, 2/7 రిలేటెడ్, 3/7, 4/7, 5/7, 6/7. మనం 7/7 చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది ఆబ్వియస్గా 7/7 100%. 1/7 అయిపోయినాక మనం 1/8 ఫ్రాక్షన్ దాని మల్టిపుల్స్ యొక్క పర్సంటేజ్ని చూద్దాం. మనకు ఆల్రెడీ 1/8 తెలుసు. 1/8 1/12 రిలేటెడ్, ఎందుకంటే 12 into 8 96, 12 into 9 108, 100 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1/12 8 పాయింట్ సంథింగ్ వస్తుంది.
1/8 12 పాయింట్ సంథింగ్ కదా. మనకు 1/8 ఆల్రెడీ తెలుసు 12.5% అని. దాని తర్వాత మనం ఇప్పుడు 2/8 రాయాలి. 2/8 అంటే 1/4. 1/4 అంటే 25%. అట్లా తెలుసుకోవచ్చు. దీనికి ఇంటూ 2 వేసిన 25 అవుతుంది. నెక్స్ట్ 3/8. 3/8 అంటే 37.5%. నెక్స్ట్ 4/8. 4/8 అంటే 1/2. అది మనకు తెలిసింది 50%. ఇక్కడ 3/8ని అంత ఈజీగా ఎట్లా రాసిందంటే 3/8 అంటే 2 + 1/8. 2/8 అంటే 25%. 1/8 అంటే 12.5%. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి 12 + 25 37 + 0.5 37.5%. 3/8 అంటే 37.5%. ఇది మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటా ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ 5/8. 5/8 అంటే 62.5%. ఈ సింపుల్ ఎట్లా రాసిందంటే 5 అంటే 4 + 1. 4/8 అంటే 50%. 1/8 అంటే 12.5%. ఈ 50% + 12.5% యాడ్ చేస్తే 62.5% అవుతుంది. నెక్స్ట్ 6/8 అంటే 3/4 మనకు తెలిసిందే 75%. నెక్స్ట్ 7/8 అంటే 6/8 + 1/8. 6/8 అంటే 17.5%. దానికి 12.5 యాడ్ చేస్తే 87.5%. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8/8 అంటే ఆల్రెడీ మనకు తెలిసింది 100%. మనకి ఇక్కడ కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది 3/8, 5/8, 7/8. 3/8 అంటే 37.5%, 5/8 అంటే 62.5%, 7/8 అంటే 87.5%. సో ఇప్పుడు 1/8 అయిపోయింది. నెక్స్ట్ మనం 1/9, 1/10, 1/11 ఈ లెక్చర్లో కంప్లీట్ చేద్దాం. ఇవి చాలా సింపుల్. 1/10 చెప్పాల్సిన అవసరమే లేదు. 1/10 10%, నెక్స్ట్ 2/10 20%, 3/10 30%, 4/10 40%, 5/10 50%, అట్లా 9/10 90%, 10/10 100%. సో అట్లనే మనకు 1/9 తెలుసు అండ్ 1/11 తెలుసు. 11 9 99 కాబట్టి 1/9 11.11% వస్తుంది. సిమిలర్గా 1/11 9.09% వస్తుంది. ఇప్పుడు 2/9 దీనికి ఇంటూ 2 2.22% వస్తుంది. 3/9 దానికి ఇంటూ 3 3.33% వస్తుంది. నెక్స్ట్ 4/9 4.44% వస్తుంది. నెక్స్ట్ 5/9 5.55% వస్తుంది. సేమ్ ఇట్లానే 2/11 9 టేబుల్ వస్తుంది 18.18%. నెక్స్ట్ 3/11 27.27%. నెక్స్ట్ 4/11 36.36%. నెక్స్ట్ 5/11 45.45%. నెక్స్ట్ 6/9 7/9 8/9. మనకు 9/9 ఎట్లా 100% అని తెలుసు. 6/9 66.66%. 7/9 77.77%. 8/9 88.88%. సేమ్ ఇట్లానే 6/11 7/11 8/11. 6/11 అంటే 54.54%. ఇది 9 టేబుల్. 7/11 అంటే 63.63%. నెక్స్ట్ 8/11 అంటే 72.70%. నెక్స్ట్ 9/11 10/11 రావాలి. 9/11 అంటే 81.81%. 10/11 అంటే 90.90%. 11/11 మనకి ఎట్లా తెలుసు. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో ఈ లెక్చర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే A is 120% of B అని ఇచ్చిండు, B is 65% of C అని ఇచ్చిండు. If sum of ABC is 121.5, then C minus 2B plus A is ఎంత అని అడిగాడు. ఇప్పుడు A is 120% of B. 120 అంటే ఫస్ట్ మనం 20% ఫ్రాక్షన్ ఎంతనో తెలియాలి. 20% అంటే 1/5. సో 120% అంటే 6/5. అప్పుడు
A:B ఏమవుతుందంటే B 5 అయితే A 6 అవుతుంది. సో 6:5 అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ B ఈజ్ 65% ఆఫ్ C అన్నాడు. అప్పుడు B:C ఏమవుతుందంటే 65% ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒకటి తెలియాలి. 5% అంటే 1/20. 65% అంటే దీనికి ఇంటూ 13 చేస్తే 65 వస్తుంది కాబట్టి దీనికి ఇంటూ 13 చేయాలి. 13/20. సో 65% అంటే 13/20 కాబట్టి B:C. C 20 అయితే B దానిలో 65% కాబట్టి 13 అవుతుంది. సో ఇప్పుడు మనం A:B:C అనుకోవాలి. ఇది మనకు ఆల్రెడీ రేషియోస్లో మనం నేర్చుకున్నాం. A:B:C ఈజ్ ఈక్వల్స్ టు 6 into 13 that is equals to 78 is to 5 into 13 that equal to 65 is to 5 into 20 that equal to 100. A:B:C ఇది సమ్ ఆఫ్ ABC 121.5 అని ఇచ్చిండు. అంటే 78 ప్లస్ 65 ప్లస్ 100 ఏమవుతుంది? 100 ప్లస్ 60 ప్లస్ 70 230 ప్లస్ 8 ప్లస్ 5 243. 243 రేషియో 121.5కి ఈక్వల్. 121ని డబల్ చేస్తే 243 వస్తుంది. సో 1 పార్ట్ 0.5కి ఈక్వల్. నెక్స్ట్ మనల్ని ఏమడిగిండంటే C మైనస్ 2B ప్లస్ A ఎంత అని అడిగాడు. C అంటే 100. 100 మైనస్ 2B అంటే 65 into 2 130. 100 మైనస్ 130 మైనస్ 30. మైనస్ 30కి ఏని యాడ్ చేయాలంటే 78 యాడ్ చేయాలి. మైనస్ 30కి 78 యాడ్ చేస్తే ప్లస్ 48. 48 వాల్యూ ఎంత అని అడిగాడు. ఒక వాల్యూ 0.5 అయితే 48 వాల్యూ 24. సో ఇప్పుడు మనకు ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఒక క్వశ్చన్. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ క్వశ్చన్. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది కూడా మీకు హోంవర్క్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. A ఈజ్ 25% మోర్ దాన్ B అండ్ B ఈజ్ 40% లెస్ దాన్ C అని ఇచ్చాడు. ఈ C ఈజ్ 20% మోర్ దాన్ D, దెన్ A ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ C అని అడిగాడు. ఇప్పుడు మనం ఫస్ట్ A:B రాద్దాం. 25% అంటే 1/4. A ఈజ్ 25% మోర్ అన్నాడు. 25% మోర్ అంటే B 4 అయితే A 25% మోర్ అంటే 4కి 1 యాడ్ చేయాలి 5. A 5 అవుతుంది. అప్పుడు A ఈజ్ 25% మోర్ దాన్ B అవుతుంది. నెక్స్ట్ B:C రాయాలంటే B ఈజ్ 40% లెస్ దాన్ C అన్నాడు. మనకు 40% అంటే 2/5. అప్పుడు C 5 అయితే B 40% లెస్ అంటే 5లోకి వెళ్ళి 2 తీసేస్తే B 3 పార్ట్స్ అవుతుంది. సో B ఈజ్ 40% లెస్ దాన్ C అయినప్పుడు B:C రేషియో 3:5. నెక్స్ట్ C:D రాయడానికి C ఈజ్ 20% మోర్ దాన్ D అన్నాడు. అప్పుడు 20% అంటే 1/5 కాబట్టి D 5 అయితే దీనికంటే 1 ఎక్కువ ఉండాలి C కాబట్టి C 6 అవుతుంది. ఇప్పుడు మనకు A ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ C అని అడిగి, ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం A:C ఫైండ్ అవుట్ చేయాలి. మిగతాది మనకు అవసరం లేదు. A:C ఫైండ్ అవుట్ చేయాలంటే 5 into 3 15 into 6 90 రేషియో. 90 అనేది A రేషియో. నెక్స్ట్ C రేషియో కావాలంటే 4 into 5 into 6 ఇవ్వాలి. 4 into 5 20, 20 into 6 120. A:C 120. సో ఇప్పుడు A ఎంత తక్కువ ఉంది C తోటి కంపేర్ చేస్తే? 30 తక్కువ ఉంది. అవుట్ ఆఫ్ C తోటి 120 కాబట్టి C 120 కాబట్టి 30 తక్కువ ఉంది అవుట్ ఆఫ్ 120లో. సో ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లోకి వెళ్ళి మారిస్తే ఇది 1/4. 1/4 అంటే 25%. అర్థమైంది కదా. A అనేది C కంటే 25% తక్కువ ఉంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. C 120. 120లో 25% 120/4 30. సో ఈ 30 ఇందులోకి వెళ్ళి మైనస్ చేస్తే 25% తీసేస్తే మనకి ఏ వచ్చింది. సో A ఈజ్ 25% లెస్ దాన్ దట్ ఆఫ్ C. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మంచి క్వశ్చన్. ఇది సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ మంచి క్వశ్చన్. కొంచెం ఆలోచించాలి. సింపుల్ క్వశ్చన్, కొంచెం లాజిక్ ఉంది. మీరు చేస్తారనుకుంటాం. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడితోటి మనకు థర్డ్ లెక్చర్ ఆఫ్ పర్సంటేజెస్ అయిపోయింది. నెక్స్ట్ మనం మన నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అండ్ మీకు ఇప్పుడు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.